తండ్రి మరి కనికరములు మాపై కుమ్మరిస్తుండగా నాయన మేము నిన్ను స్తుతిస్తూ నీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి జ్ఞాన భాగాలని తండ్రి నాకైతే మాట్లాడడం రాదు కనుక మీరే మాట్లాడి ఘనత పొందుకొని బిడ్డలందరూ కూడా పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ఉద్రేకము కలిగినటువంటి ఆతృతి కలిగినటువంటి మనస్సులో కలిగేలాగా మాకందరికీ కూడా ఈ మాటలను వినిపించి నాయన నీవే మహిమ పొందుకోమని వచ్చినటువంటి బిడ్డలు దీవించండి. రావడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు తోడుకుంటారండి. ఇంకా తండ్రి మరి రాలేనటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మరి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను దేవునివే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని ఎంతవరకు చదువుకున్నాం. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి యుండు వారే దేవునికి మహిమ కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. మరి ప్రియ సహోదరుల ధ్యాన భాగం చిన్నదే తీశాను, కానీ మరి దేవుడు ఎంతవరకు మాట్లాడతారో మరి నాకు తెలియదు కనుక ఇక్కడ మనం చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రోత్సహింపబడినటువంటి మాటలను మనము నేర్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే యెషయా ప్రవక్త చాలా విలువైనటువంటి వాడు కనుక ఆయనకు మరి దేవుని దర్శనము వచ్చినటువంటి విధానమును మనము గమనించగలము. ఇక్కడ మరి మొదటి మాటలో చూసినట్లయితే సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి తుడుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లను విప్పి వేసుకొనుము. ఇది మాట. దేవునికి స్తోత్రం. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు మరి పిలిచినటువంటి మాట సియోను. సియోను అంటే క్రొత్త నిబంధన సంఘమునకు నీడగా ఉంది గనుక సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఈరోజు మన పాఠము ఏం పాఠం అండి? నీ బలము ధరించుకొనుము. ప్రియులారా, మరి ఇక్కడ దేవుడు మరి ఎంతమందినో చాలా మంది బలమైన సేవకులను లేపారు ప్రభువు కొరకు. మరి ఎంతమందో సువార్తలు ప్రకటించినటువంటి బలమైన సేవకుల ద్వారా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు కూడా జరపడం జరిగింది. గనుక ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నిరుత్సాహముగా లేదంటే నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారికి మరి దేవుడు అనుగ్రహించినటువంటి మాట ప్రకారముగా యెషయా ప్రవక్త చెప్తున్నాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకో. ప్రేమైనటువంటి సహోదరులారా, సియోను అంటే పవిత్రమైనటువంటిదే. సియోను మరి ఆ మంచి సంఘము. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి కుమార్తెను కుమారుని దేవుడు పిలుచుకుంటున్నాడు. లగండి, మీ బలాలు మీరు ధరించుకోండి. లోక సంబంధమైనటువంటి బలము కాదు, కానీ ఏ సంబంధమైన బలము మనకు కావాలి? దేవుని సంబంధమైన బలము. దేవునికి స్తోత్రం. కనుక మరి దేవుని సంబంధమైనటువంటి బలము మనము ధరించుకోవాలంటే దేవునికి ఎంత దగ్గరలో ఉండాలి, దేవునికి మనము ఎంత లోబడి ఉండాలి, దేవునికి ఎంత మనము ప్రేమించి ఉండాలి. గమనించండి, మనము దేవుని బలము ధరించుకున్నట్లయితే దేవుడు మనలో ఎప్పుడూ కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగు మనలో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం.
మరి కొందరు ఎలా ఉన్నారంటే దానియేలు 11:32 చూసినట్లేదని నేను చదివేస్తాను. ఇక్కడ తమ దేవునిని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం. తమ దేవునిని ఎరిగినటువంటి వారు ఏమవుతారంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చాలా మంది ప్రార్థన చేయండి అంటే నాకు రాదండి, ఉండండి, నాకు ఇదండి, నాకు నోరు తిరగదండి, తిట్లు తిరుగుతాయి, లేనిపోయినటువంటి మాటలు మనం తిరుగుతాం. కానీ దేవుని స్తుతించడానికి మనకు తిరగదా? మనకు కావలసినవి అడుక్కోవాలి. కనుకనే ఇక్కడ తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి. ఇక్కడ దానియేలు ప్రవక్తకు ప్రత్యక్షమైనటువంటి ఆ మాటలు అన్నిది మరి అది నిజం. గనుక మరి ప్రస్తుతము దేవుని యొక్క కృప మనందరిపై కూడా మరి కుమ్మరించారు. ఇక్కడ తీతుకు 1:16 ఉన్నటువంటి మాట, తీతుకు 1:16 ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు. ఎవరు? దేవుని బిడ్డలై ఉన్నటువంటి వారు కొందరు దేవునిని ఎరగనేటువంటి వారు, దేవునికి లోబడలేనటువంటి వారు, దేవునిని నిర్లక్ష్యంగా చేసినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు ఎలా ఉంటారంట? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము, సత్కార్యం అంటే మంచి పనుల విషయము భ్రష్టులనై ఉంది. మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడరు. గనుక ఇక్కడ మంచి కార్యముల విషయమే భ్రష్టులనై ఉంది. తమ క్రియల వలన, తమ క్రియలు అంటే ఏంటంటే మనకున్నటువంటి గుణములు, పనులు, మన పనులు, మనలో ఉన్నటువంటి పనులు, మన గుణముల వలన దేవుని ఎరగము అన్నట్టు ఉంటుంటా. గమనించండి, మాటలు మీకు అర్థమవును గాక. ఈ తీతుకుల్లో చాలా చక్కనైనటువంటి మాట, ఒకటే అధ్యాయం ఉంటుంది. అందరూ చెప్తున్నాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నుతున్నారు అని మరి ఈ విధముగా మరి ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు మనం వింటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే నేడును కొందరు బలముగా వాడబడిన సేవకులు ఎంతమందో పతనమైపోయారు. బలముగా వాడబడిన సేవకులు ఎంతమందో పతనమైపోయారు. కనుక మనకు చాలా దుఃఖకరమైనటువంటి విషయమే. గనుక బలముపై బలమును పొందుకునుట మన కర్తవ్యం. దేవునికి స్తోత్రం. బలముపై బలము పొందుకునుట మన కర్తవ్యం. ప్రభువు కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారు? యెషయా 40:41 అందరికి కంటదే. ఎలా ఉంటారు? తీసి చదవండి. యెషయా 40:31. ప్రభువు కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, వాడు పక్షిరాజు వలె రెక్కలు చాటి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు. దేవునికి స్తోత్రం. సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. ఎవరి కొరకు మనం ఎదురు చూడాలా? దేవుని కొరకు. లోకము కొరకు కొందరు ఎదురు చూస్తారు, కొందరు వారి యొక్క దుష్టక్రియల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, కొందరు మరి అసహ్యమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళని గమనించండి, నాలుక ఏం కోరుకుంటుందండి? రుచిని కోరుకుంటుందట. నాలుగుకి మంచి రుచి కావాలి కదా, నాలుక రుచిని కోరుకుంటుంది. అమ్మా వినండి, మన నాలుక రుచి రోజు ఇప్పుడు తినేది తర్వాతకి అక్కర్లేదు, తర్వాత తినేది తర్వాత రుచులు కోరుకుంటారు. మరి ఈ రుచులు కోరుకున్న నాలుక అలాగా నడుస్తూ ఉంటే మన శరీరం ఏం కోరుకుంటుంది? దుష్ట క్రియలను కోరుకుంటారు. మన శరీరం దేన్ని కోరుకుంటుంది? దుష్ట క్రియలను. కనుక ఎటువంటి పరిస్థితుల్లో మన దేహాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. మన నాలుక ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే ఏం తిందము, ఏం తాగుదము అని వాటి గురించి కాదు, కానీ మీరు ఆ రాజ్యం కొరకు, నిత్యమైనటువంటి పరలోకము కొరకు వెతకినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి. కానీ నోరు ఇచ్చింది రుచులు తినేసి ఇష్టం వచ్చినట్టు చెట్లు తిట్టుకొని లేనిపోయినటువంటి మాటల గురించి కాదు, కానీ దేవునిని మహిమపరచడానికే మన నాలుగు ఇచ్చాడు దేవుడు. దేవునిని మహిమపరచడానికి, స్తోత్రం చెల్లించడానికి, దేవునికి ఘనముగా చేయడానికి మరి మన నాలుగు ఇచ్చాడు. మన దేహాన్ని కూడా అదే విధంగా ఇచ్చాడు. ఆ దేహం ఇచ్చాము లోకాల కొరకు ఖర్చు పెట్టడానికి కాదు. ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? మనము దేవుని కొరకు. కనుక దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు అని మనం ఇక్కడ చదువుకోగలుగుతున్నాం. వారు అలైక పక్షిరాజు వల్ల పైకి ఎగురుతారు, అలైక
నడిచిపోదురు అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం యెషయా గ్రంథంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ 12:2 చూస్తే మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి మాటలు సరి అయిన మాటలు. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం గనుక దానిలో పాల్గొనే వారు పాప భారమును విడిచిపెట్టిన వారే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసుక్రీస్తు వైపు ఓపిక చూచుతూ ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం. మనం ఎవరి కొరకు పరిగెత్తాలి? దేవుని కొరకు పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి దేవుని కొరకు. లోకంలో చాలా మంది ధనం కొరకు పరిగెడతారు, దాని కొరకు పరిగెడతారు, దీని కొరకు పరిగెడతారు, ఎన్నో చేస్తారు. కనుకనే ఇక్కడ పవిత్రమైనటువంటి సియోనికి మరి ఇక్కడ చెప్తున్నాడు, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకోము. సియోన్ అంటే ఎవరైనా మనమే. పవిత్రులు ఏం చేయాలా? దేవుని యొక్క బలాన్ని ధరించుకోవాలి. ధరించుకుంటే దేవునిలో ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి విషయాలను మనము మరి చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మరి యెరూషలేము అనగా దేవుని సమాధాన పట్టణము, దేవుడు కోరుకున్నటువంటి పట్టణము యెరూషలేము. అటు కోరుకుంటున్నాడు. ఈరోజు కోటపల్లి గ్రామ కాపురస్తులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు కోరుకున్నటువంటి బిడ్డలు ఆయనకి లోబడాలా లేదా? లోబడాలి. గనుక మనము లోబడుతూ దేవునికి మహిమకరమైనటువంటి కార్యాలను నడిపించాలి. గనుక అందువలన వెలిగించబడిన మన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వెలుగుని గురించి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనము సుందర వస్త్రములను ధరించుకోవాలను. దేవునికి స్తోత్రం. సుందర వస్త్రములను మనము ధరించుకో. దీని గురించి నేను బోధిస్తే చాలా టైం అవుతుంది. సుందర వస్త్రములు అంటే మంచి గుణములు, మంచి క్రమములు, మంచి నడతలను ముందుగా మనము ధరించుకోవలసినటువంటి మరి విషయం ఉంది. కానీ మనము మంచి నీతిని ధరించుకోవాలి. కానీ ఇక్కడ చాలా విషయాల్లో మనము చూడగలిగితే మన నీతి మురికి గుడ్డలతో పోల్చబడుతున్నదని దైవజనుడు చెప్తున్నాడు. మన నీతి దేనితో పోల్చబడింది? మురికి గుడ్డలతో కాదు, సుందరమైనటువంటి వస్త్రములతో మనము ధరింపబడాలి. గనుక ఇక్కడ మనము ఈ లోకములో జీవిస్తున్నటువంటి మన శరీరములను, మన ఆత్మను దులిపినట్టు మన ఆత్మను మరి పరిశుభ్రత చేసుకోవాలా, ధూళిని దులపాలి. ఏంటో ధూళి? ఆ ధూళి అంటే ఏంటి అంటే మరి ఏదైనా సరే మన మీద తొక్కు రాలింది అనుకుంటే దులుపుకుంటామా లేదా? దులుపుకుంటాం. అదే విధంగా మనలో ఉన్నటువంటి ఆత్మకు ఎటువంటి చెడు ఉన్న దాన్ని ఏం చేయాలి? వెంటనే దులిపేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి అటువంటి నీతి వస్త్రమును మనము ధరించుకోవలసినటువంటి అవసరత ఉంది. గనుక ఇక్కడ చక్కనైనటువంటి మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి త్వరగా 2 మాటలు చెప్పి ముగించుతున్నాను. మేము ఇక్కడ చూడండి, మరి సృష్టి ఎవరిది? దేవునిది. సృష్టి దేవునిది. సృష్టి యావత్తు మన కొరకు కనిపెడుతుంది, ఎదురు చూస్తుంది. రోమ 8వ అధ్యాయము 19వ వచనము 22 వచనాలు మనం చూసినట్లయితే, రోమ 8వ అధ్యాయము 19వ వచనము నుంచి చూసినట్లయితే, దేవుని కుమారులు కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ప్రియులారా, గమనించండి. ఎందుకు తెలుసా మనల్ని కనిపెడుతుంది? తన కుమారులు, దేవుని కుమారుల కొరకు, దేవుని కుమార్తెల కొరకు కనిపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనల్ని దేవుడు సృష్టి మన కొరకు పుట్టించాడు. సృష్టి మన కొరకు ఉంది. మనము గాని మరి చక్కనైనటువంటి దేవుని బిడ్డలుగా జీవిస్తే సృష్టి సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం. గనుక సృష్టికి మనము దుఃఖపడుతున్నాం. కనుక సృష్టి యావత్తు కూడా మిగిలిన ఆశతో చూస్తుంది తన కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. దేవుని యందు ఎంతవరకు భయంగా ఉన్నారు, దేవుని యందు ఎంతకు లోబడి ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నారా లేదా అని చూస్తూ, తర్వాత ఏలయనగా సృష్టి అది నాశనమునకు లోనైన దాస్యములోనికి దేవుని పిల్లలు పొందబోవు
మహిమ గల మహిమ గల మంచి ప్రవర్తనలు కలిగినటువంటి వారముగా మనం ఉంటే దేవుడి యొక్క మహిమను మనము పొందుకోవాలని సృష్టి యావత్తు మన గురించి ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో భూమంతటిని చూశాడు దేవుడు. అంతా చెడిపోయింది కనుక అంత నేటి చేశాడు, ఆయన చెడిపేశాడా లేదా? ఒక నోవహును ఉంచాడు. అదే విధముగా ఇప్పుడు కూడా జరుగుతుంది. కనుక సృష్టి మరి అంతా కూడా ఏమవుతుంది తెలుసండి? చెడిపోబోతుంది. సృష్టి ఏమవుపోతుంది? చెడిపోబోతుంది. కనుక సృష్టి ఘోష పెట్టి ఏడుస్తుందట మనల్ని చూసి. మన ప్రవర్తనలు బాగులేవు, భూమి మీద మనది యొక్క నడవడిలు బాగులేవు. చాలా మంది మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని ఎరుగుదమని చాలా మంది తిరుగుతూ ఆయనకు దుఃఖపెట్టినటువంటి వారిని చూసి, దేవునికి అయిష్టముగా ఉన్నటువంటి వారిని చూసి సృష్టి ఏడుస్తుంది. ఎందుకంటే సృష్టిని ఉంచలేక దేవుడి సృష్టిని తీసేస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఇక్కడ మనిషి కుమారుడిగా వచ్చాడు. మనిషి కుమారుడిగా వచ్చి ప్రజలందరూ బాగుపడాలని వచ్చాడు. ప్రజలందరికీ కూడా ఒక మార్గం చూపించి దేవుడే నాశనం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నాశనం అయిపోయిన పరలోకానికి ఒక మార్గంని చూపించి వెళ్ళాడు. 2వ పేతురులో మనం ఎప్పుడు చదువుకుంటుంటాం. 2వ పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, యేసు లోకానికి వచ్చి శ్రమపడి చనిపోయి ఆయన ఏం చేశాడండి? పరలోకానికి ఆరోహణమైపోయాడు. మనకు మాదిరి చూపించి. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, బాగా వినండి. ఇక్కడ యావత్తు కూడా సృష్టిని కొత్తదిగా పుట్టించాలని మరలా దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. ఈ కొంపుదంతా తీసేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళాను, మనిషి కుమారుడిగా వెళ్ళాను, చనిపోయాను, మహిమగల శరీరముగా దేవుడు పరలోకానికి వెళ్ళాడు. అదే విధముగా సృష్టి కూడా కొత్తదిగా మహిమగల సృష్టిగా దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి మనలను కూడా ఎలాగ ఏర్పరచబోతున్నాడు? మహిమగా ఉండడానికి ఏర్పడుతుంది. అంటే క్షయమైనటువంటి శరీరాన్ని తీసేసి, ఈ కొంపు ఆత్మను తీసేసి, మంచి అక్షయమైన ఆత్మను పెట్టి నిరంతరము మనం జీవించడానికి మహిమగల శరీరములను మనకు అతకపోతున్నాడు. దాని కొరకు మనం ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక మనము ఎటువంటి పరిస్థితుల్లో మన గోల్ దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారముగా పరిగెత్తుతూ ఉండాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా ఉంది, సృష్టిని ఏది కూడా దేవుడు ఉంచడు. ఆకాశాన్ని, భూమిని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, పంచభూతంలో లయమైపోనని. అక్కడ 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంటుంది. 2వ పేతురు, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. మాట బాగా గ్రహించాలి. ప్రభువు తన వాగ్దానం అంటే మాట చెప్పింది గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని కోరిచి. ఈ మాట మరొకసారి చూడండి. ఇక్కడ ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నాడు? రాకడా ఎవరు కూడా ఆయన నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ తెలుసుకుని మారు మనసు పొందవలను అని మరి ఉండి కోరుచు, మన ఎడల దీర్ఘశాంతము గలవాడైన ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో పెద్ద అరుపులతో లయమైపోవును. భూమియు, గమనించారా? భూమియు దాని మీద ఉన్నటువంటి చెడులు, ఆ చెడులకి మనం పరిగెడతాం. ఆ చెడులు ఏమవుతాయండి? కాలిపోతాయి. చెడుని అలంకరించుకునే వాళ్ళందరూ కూడా కాలిపోతారు. గనుక ఆ చెడు కాలిపోద్ది. తర్వాత ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశం రగులుకొని
నయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో, వేంద్రం అంటే మీకు అందరికీ ఎరికే, వేంద్రం పెద్ద అరుపులు భయంకరం. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అరుస్తాం కదా, ఏమీ లేదు, మన సడన్ గా బల్లిగానే ఏదైనా మన మీద పడిందంటే అరుస్తామా లేదా? నేను అరుస్తాను. నేను సడన్ గా ఏది మన మీద పడినా, కప్పబడినా, బడ్డి పడినా, ఏది పడినా పెద్ద అరుపు అరుస్తాం, భయంకరంగా ప్రాణం పోయినట్టు అరుపు. గనుక ఈ ప్రాణాలు అలాగా పోతున్నాయి. గనుక ఇక్కడ మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానం అంటే ఇచ్చినటువంటి మాటను బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుతున్నాము. వాటి యందు నీతి నివసించను. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అధ్యాయంలో 3వ వచనం నుంచి చూసినట్లయితే నేను చదువుతాను త్వరగా. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చాలా మంది ఈ విధముగా అంటారు, ఏమీ లేదు, ఒత్తిగా అక్కడ అరుస్తున్నారు వాళ్ళు సేవకులు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మాట తప్పిపోయినటువంటి మాట మాత్రము కానే కాదు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెను, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినను వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. సమస్తము ఎవరి మూలం కలిగిందంటే దేవుని మూలం. ఆ నీళ్లు వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం అయితే దేవుని ముందు ఏర్పాటు చేసినటువంటి లోకం నశించిపోయిందా లేదా? నశించిపోయింది. కనుక ఇక్కడ అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదే, అదే వాక్యము వలన భద్రం చేయబడినది. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు ఎదురు చూసినటువంటి విధానం ఉండాలి. ప్రకటనలో చెప్తున్నారు, మరి చదివితే లేట్ కనుక మరి ఆ కొత్త ఆకాశము కొత్త భూమి అని మనము ప్రకటనలో కూడా 21వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూసినట్లయితే ఈ కొత్త భూమి కొత్త ఆకాశము కొరకు స్పష్టంగా ఉంది. మరి చివరి కొత్త ఆకాశము కొత్త భూమి, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. దేవునికి స్తోత్రము కలిగిన గాక. అవి గతించిపోతాయి. ఎందుకంటే ఇది యోహానుకు కలిగినటువంటి దర్శనం. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు కనుక మత్తయి సువార్త 24:34-35లో ఉన్నటువంటి మాట మనం చూడగలిగినట్లయితే త్వరగా, ఆకాశము భూమిని గతించిన గానీ దేవుని మాటలు ఏమాత్రము కూడా గతింపదు. ఆయన చెప్పి చేయకుంటుండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలి. దేవునికి లోబడి మనము క్రొత్త శరీరము కొరకు కనిపెట్టుకోవాలి. క్రొత్త శరీరం మనకి ఇస్తాడు దేవుడు, అదే అక్షయమైన శరీరం. గనుక అటువంటి మహిమలు పొందుకోవటానికే మనం ప్రయత్నించాలి. దేవుడే లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషి కుమారుడిగా వచ్చాడు, చనిపోయాడు. ఆయన మహిమ గల శరీరముతో పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అందుకే ఆయన్ని గుర్తుపట్టలేపారు ఎవరు. మరణించి తిరిగి లేచిన 3వ దినం లేచినటువంటి విధానం బట్టి కొందరు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన మహిమ గల శరీరంతో ఉన్నాడు. కనుక ప్రియులారా గమనించండి, అటువంటి శరీరాలు మనం ధరించుకోవడానికి కనిపెట్టినటువంటి వారముగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు కనిపిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం.
పరిశుద్ధులైన మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన మీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు కనుక మేమందరము మారి నూతనమైనటువంటి కొత్త శరీరముల కొరకు ఎదురు చూసినటువంటి వారుగా ఉండి ఈ భూలోకములో ప్రభు మాకున్నటువంటి ధూళినంతా దులుపుకుంటూ నీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింప చేయమని నాయన నీ కృప కొరకు కనిపెట్టినటువంటి వారుగా ఉండటకు సహాయం చేయండి. ఈ లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా కుటుంబాలతో సహా జీవించి నాయన మేమందరము నీ తట్టు పేరు చూసినటువంటి వారుగా మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ఏ పరిస్థితి నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి